Hi, hello guys, welcome back to our YouTube channel Shiva Physics Home. So in this video lecture, continuation of nuclei second part. So small parts ka manam discussion chestunnam. That is second part from the nuclei, that is for most important topic for all competitive examination, binding energy related. So today we are going to discuss very interested topic that was also be making some difficult while solving the problems. సో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం టేకింగ్ ఏంటి అంటే సో బైండింగ్ ఎనర్జీ అని చెప్తాం. సో అయినా సరే మనకి బైండింగ్ ఎనర్జీస్లో ఎలా డిస్కషన్ చేస్తే ఫాస్ట్గా ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయగలుగుతాం. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అవన్నీ ఇక్కడ చెప్పాను. సో మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ గురించి డిస్కస్ చేస్తాం. దట్ ఐన్స్టీన్ రిలేషన్ ఉంది కదా, సో ఐన్స్టీన్ రిలేషన్ రిలేటెడ్గా అండ్ బైండింగ్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం పర్టికులర్లీ న్యూక్లియస్లో, అండ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ది కర్వ్, ఎలా కర్వ్ అనేది ఫార్మేషన్ అవుతుంది, దేనికి ఎక్కువ స్టేషనరీ ఉంటుంది, ఎలా స్టేషనరీ ఉంటుంది, ఇందులో 1 AMకి ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇవన్నీ పర్టికులర్స్ ఈ లెసన్స్లో ఈ పర్టికులర్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ప్రీవియస్ వీడియో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్ కావచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ కావచ్చు, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది వీడియో చేశాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ గో అండ్ చెక్ దట్ వీడియో. సో అది ఒకటి పర్టికులర్గా చూస్తే మనకు నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ ఎలా చేస్తామని తెలియదు. సో ఎవరైనా తెలియకపోతే అంటే కంపల్సరీ ఆ వీడియో చూడకుంటే ప్రీవియస్ వీడియో చూడండి, ఇక్కడికి రండి, యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో బైండింగ్ ఎనర్జీ రిలేటెడ్, సో మళ్ళీ చెప్తున్నాను, అగైన్ ఐ గోనా రిపీట్ ది సేమ్ టాపిక్. న్యూక్లియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. న్యూక్లియర్ ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కడికి వెళ్ళినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్నా మంచి వెయిటేజ్ ఉన్న టాపిక్. మోడర్న్ ఫిజిక్స్లో వెరీ గుడ్ వెయిటేజ్ ఉన్న లెసన్ అండ్ మోస్ట్ డిఫికల్టీ అంటే కాంప్లికేటెడ్, కొంచెం డైవర్ట్ చేస్తుంటుంది మైండ్ని, ఎప్పుడు కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేయలేదు అని ఒక లెసన్, దట్ ఈస్ అ న్యూక్లియర్. సో మనకి సెకండ్ పార్ట్లో ఈ పర్టికులర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీవన్ టేక్ యువర్ నోట్బుక్స్ అండ్ ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలి, ఎలా మనం ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ. సో మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ ఈజ్ నథింగ్ బట్ first I'm going to discuss this one, mass energy equivalency. So mass energy equivalency means Einstein proved that the total energy was always gaining as Einstein relation we have E is equals to mc square. సో ఈ లెసన్ వరకు మనం పర్టికులర్గా డిస్కషన్ చేస్తే ఇక్కడ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఇక్కడ సి అంటేనేమో స్పీడ్ ఆఫ్ లైట్ అంటాం, స్పీడ్ ఆఫ్ లైట్. సో స్పీడ్ ఆఫ్ లైట్ మనకి సి వాల్యూ కాన్స్టెంటే. ఒక పార్టికల్ అనేది అంత స్పీడ్తో డిసపియర్ అయితే, డిసపియర్ అనే వర్డ్ కనిపిస్తుంటుంది. డిసపియర్ ఈజ్ నథింగ్ బట్ ద పార్టికల్ ఈజ్ ఇన్ మోషన్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్. ఏదైనా పార్టికల్ అనేది డిసపియర్ అవుతుంది లేదా మోషన్లో ఉంటుందంటే దట్ పార్టికల్ హ్యావ్ స్పీడ్ ఆఫ్ లైట్ స్పీడ్తో క్యారీ చేస్తే దానికి డిసపియర్ అంటాం. అంటే అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. స్పీడ్ కాన్స్టెంటే బట్ మాస్ అనేది కన్వర్టెడ్ ఇంటూ ద ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద మాస్. దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై రిటర్న్ మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ. సో మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీలో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ మాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ద ఎనర్జీ. Mass is converted into the energy and also energy will be converted into the mass. సో మనకి స్లోగా ఆబ్జెక్ట్ అనేది డిసపియర్ అవుతున్నప్పుడు స్లోగా మాస్ అనేది అంటే ఆ ఆబ్జెక్ట్ అనేది మోషన్లోకి వెళ్ళిపోతుంది, స్లోగా అది ఎనర్జీలో కన్వర్షన్ అనేది జరుగుతుంది. అండ్ సేమ్ వే వైస్ వర్సా మనం ఇది ఎగ్జాంపుల్గా చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం డిస్కషన్ చేస్తే మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ మాస్ ఆల్వేస్ ఎనర్జీలో ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఎనర్జీ ఆల్వేస్ మాస్లోకి ట్రాన్స్ఫరేషన్ జరుగుతుంది. సో అలా ట్రాన్స్ఫర్ జరుగుతున్న కాన్సెప్ట్లోనే మనకి మాస్ ఎనర్జీ ఈక్వలెన్సీ అని వస్తుంది. జనరల్ ఫార్ములా తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని రాస్తున్నాం, డోంట్ బి కన్ఫ్యూజ్. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్లో ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎం. ఎందుకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది? స్పీడ్ ఆఫ్ లైట్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఎ కాన్స్టెంట్. అంటే ఇది మనకి వైస్ వర్సా రిలేషన్లో ఉంటుంది. అంటే స్లోగా మనం డిస్కషన్ చేస్తున్న కాన్సెప్ట్లో మాస్ని సర్టెన్ వెలాసిటీతో త్రో చేస్తే దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ద ఎనర్జీ అండ్ ఎనర్జీ వాల్యూస్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు మనం చేంజెస్ జరుగుతాం. సో ఇప్పుడు ఎనర్జీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 1 AMU ఆఫ్ ఎనర్జీ, 1 AMU ఆబ్జెక్ట్కి ఒక పర్టికులర్ మాస్ తీసుకున్న ఆ పర్టికులర్ మాస్ ఎంత? 1 AMU. సో ఇక్కడ నుంచి కొన్ని కాన్స్టెంట్ వర్డ్స్ వస్తాయి, కాన్స్టెంట్ నెంబర్స్ వస్తాయి, వాల్యూస్ వస్తాయి. వీ హ్యావ్ టు బి కీప్ రిమెంబర్ దట్ వాల్యూస్. సో 1 AMU మాస్ని మనం ఎలా రాసుకున్నాం? ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రూవ్ చేస్తాం. 1.66 × 10⁻⁻27 kg.
సో ఇంత మాస్ ఆబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాం, ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం. ఎంత ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం అనేది కావాలి క్వశ్చన్. సో ఎంత ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం అంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు mc². ఇక్కడ M అంటే ఏంది, మాస్. దిస్ వన్ అంటే 1.66 ఇంటూ 10⁻⁻27 ఇంటూ c స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత, 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్, రైట్. సో టోటల్గా మనకి ఇక్కడ ఎలా ఉంది, టోటల్ ఎనర్జీ వాల్యూ విల్ బి కమ్స్ ఇన్ టు ద జౌల్స్. టోటల్ ఎనర్జీ ఎందులో కన్వర్ట్ అయిపోయింది, జౌల్స్లో కన్వర్ట్ అయిపోయింది. బికాజ్ యూ కన్సిడర్ యాజ్ ఎ కేజీ వాల్యూస్. సో కేజీ వాల్యూని ఇలా కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం స్లోగా టోటల్ ఎనర్జీని జౌల్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. బట్ జౌల్స్లో కన్వర్ట్ చేస్తూ మనం చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం 1.66 ఇంటూ 10⁻⁻27 ఇంటూ 9 ఇంటూ 10⁸8 2 అంటే 16 కాబట్టి దిస్ వాల్యూ. సో ఈ మొత్తం వాల్యూ ఎందులో ఉంది, జౌల్స్లో ఉంది. సో జౌల్స్లో ఉన్న వాల్యూని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక జౌల్స్లో ఉన్న వాల్యూని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తాం, వి నో దట్ 1 జౌల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వేసి ఏమవుతుంది చెప్పండి, 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్, సారీ EV. 1.6 ఇంటూ 10⁻⁻19, సో సారీ అండి, సో ఇట్ విల్ బి ఐ థింక్ సో 1 వస్తుంది, 1/1.6 ఇంటూ 10⁻⁻19 EV ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ అవుతుంది 1 జౌల్ వాల్యూ అనేది. సో స్లోగా నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1 జౌల్ వాల్యూని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్షన్ చేస్తున్నా. అప్పుడు ఈ పర్టికులర్ ఎనర్జీ వాల్యూ ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి. సో దట్ పర్టికులర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు హోల్ ఫ్రాక్షన్ ఇఫ్ యూ కెన్ డన్ దిస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో. అప్పుడు ఎంత వస్తుందంటే 931.5 MeV. ఇక్కడ M ఈజ్ నథింగ్ బట్ మెగా. సో మెగా వాల్యూ మనకు తెలుసు. హౌ మచ్ మెగా వాల్యూ, 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒకవేళ మనం దీని వాల్యూస్ రాసుకుంటే దట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 931.5 ఇంటూ 10⁻6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు చేస్తాం కదా, సో దట్ వాల్యూ ఇలా కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇంత ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఎందుకు, ఎప్పుడు ఒక 1 AMU మాస్ని మనం బర్న్ చేస్తున్నాం, 1 AMU మాస్ని మనం ఎనర్జీలో కన్వర్ట్ చేస్తున్నాం. ఎనర్జీలో కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 931.5 ఇంటూ 10⁻6 EV ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ అయింది. ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవి ఎనర్జీ యూనిట్స్ కాదు. ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనగానే ఎనర్జీ యూనిట్సే. జౌల్స్లో మనం చేయం. ఇక్కడ చేసే ఎక్స్పెరిమెంట్లో ఓవరాల్గా మనం న్యూక్లియర్ లెసన్లో ఎలక్ట్రాన్ వోల్ట్స్ రిలేటెడ్ డిస్కస్ చేస్తాం కాబట్టి మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ షుడ్ బి రిమెంబర్ దిస్ వన్. గాట్ ఇట్. సో వీటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఒక AMU మాస్ని యూజ్ చేస్తాం. ఒక AMU మాస్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు బి రిమెంబర్, ఇక్కడ చేసే ఎక్స్పెరిమెంట్ అంతా పార్టికల్స్ అనేటివి మనం స్లోగా బాగా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఉండాలి. ఎంత అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే వీ హ్యావ్ ఎ ఆటమ్ ఇన్సైడ్ ద ఆటమ్ వీ హ్యావ్ ఎ న్యూక్లియస్, ఇన్సైడ్ ద న్యూక్లియస్ వీ హ్యావ్ ఎ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. దాన్నే మనం సింపుల్గా ఏమనుకున్నాం, న్యూక్లియాన్స్ అన్నాం. సో ఈ న్యూక్లియాన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ న్యూక్లియాన్స్ అనే ప్రతి పర్టికులర్ చార్జ్డ్ పార్టికల్ హ్యావ్ ఎ మాస్. Let's consider mass of proton. We have denoted that mass of proton ఎంత అనుకున్నాం మనం, 1.66 into 10⁻⁻27 kg. Okay, and next to mass of neutron consider చేస్తే 1.6, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. Let's consider 652 into 10⁻⁻27 kg mass. But mass of electron, we have mass of electron is equals to 9.1 into 10⁻⁻31 kg. సో డిఫరెంట్ మాసెస్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి సర్టెన్ మోషన్లో ఉన్నప్పుడు, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో పార్టికల్ మాసెస్ అనేవి సర్టెన్ మోషన్లో ఉన్నప్పుడు ఆ పార్టికల్ మాస్ అనేది స్మాలర్ డిఫరెన్స్తో వెయిట్ గెయిన్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇంత మాస్ ఉన్న ఆబ్జెక్ట్ అనేది సో ఎప్పుడైతే డిసపియర్ అవుతుందో, డిసపియర్ ఈజ్ నథింగ్ బట్ సమ్ వెలాసిటీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, లైట్ స్పీడ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో లైట్ స్పీడ్ వెలాసిటీతో ట్రావెల్ చేసినప్పుడు దిస్ మాస్ విల్ బి స్లోలీ గ్రేటర్, అంటే కొంచెం హై ఉంటుంది. ఎప్పుడు రెస్ట్ ఆఫ్ ది ప్రోటాన్తో కంపేర్ చేసినప్పుడు. సో రెస్ట్ ఆఫ్ ది ప్రోటాన్తో కంపేర్ చేసినప్పుడు ది మాస్ విల్ బి స్లోలీ హై వాల్యూ. సో అదేవిధంగా మనకి ఇక్కడ న్యూట్రాన్ కావచ్చు, ఎలక్ట్రాన్ కావచ్చు, ఏదైనా సరే పార్టికల్ రెస్ట్లో ఉన్నదానికంటే మోషన్లో ఉన్నప్పుడు ఎనర్జీని మాస్ని గెయిన్ చేస్తుంది. బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. స్లోగా ఎనర్జీ వాల్యూ కన్వర్ట్ అవుతుంది అండ్ మాస్ వాల్యూ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే కంపేర్ చేసినప్పుడు మాస్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఫర్ ప్రోటాన్ వాల్యూ 1 ఉందనుకోండి రెస్ట్లో,
ప్రోటాన్ యొక్క మాస్ 1 ఉంది అనుకుందాం. అండ్ మోషన్లోకి వెళ్తే ఏమవుతుందంటే 1.0076 ఐ థింక్ సో 7626 AMU 7626 AMUలో కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఆల్ వాల్యూస్ అన్ని మనం ఏమి గుర్తుపెట్టుకోవద్దు, క్వశ్చన్ ఫ్రేమింగ్లో వాళ్ళే ఇస్తారు. ఫర్ సపోజ్ న్యూట్రాన్ కన్సిడర్ చేద్దాం. న్యూట్రాన్కి ఒక మాస్ ఉంది అనుకోండి. సో దాన్ని కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందంటే 1.00827 ఐ థింక్ సో మేబీ AMU. ఎగ్జాక్ట్ వాల్యూస్ ఐ కెనాట్ సే దట్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ చూడండి, 1 ఉన్నది కాస్త స్లోగా కొంత నెంబర్ పెరిగింది, అవునా, కొంత నెంబర్ పెరిగింది కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ 1.00 సమ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు డిసపియర్ అయ్యే కాన్సెప్ట్లో. ఇస్ దట్ క్లియర్? సో ఇక్కడ నుంచి మనకి ఎనర్జీ మాస్ వాల్యూస్ అనేవి సమ్ మోషన్లో ఉన్నప్పుడు మనం పాయింట్స్ అనేది రాద్దాం. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఐ కెన్ గివ్ సమ్ మోర్ పాయింట్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి పాయింట్స్లో కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేద్దాం. ఆ పాయింట్స్ ఏంటో చూద్దాం. మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్లో జస్ట్ మాసెస్ చేంజ్ అవుతుంది అంటున్నాం కదా. ఈ మాసెస్ చేంజ్ అవుతున్నప్పుడు ఎలా మనం ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే రెస్ట్ ఆఫ్ ది మాస్ ఆల్వేస్ లెస్ దెన్ కంపేర్ టు ద డిసపియరింగ్ మాస్ లేదా మోషన్లో ఉన్న మాస్ అంటాం. సో అక్కడ నుంచి మనకు వచ్చే డెఫినేషన్ ఏంటంటే మాస్ డిఫెక్ట్. ఓకే, మాస్ డిఫెక్ట్. సో ఇక్కడ నుంచే మనకి స్లోగా మాసెస్లో చేంజెస్ వస్తాయి కాబట్టి దట్ ఎనర్జీ ఫార్ములా విల్ చేంజెస్ యాజ్ డెల్టా mc². సో దిస్ వాజ్ వెరీ 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 ఇంపార్టెంట్ బైండింగ్ ఎనర్జీ రిలేషన్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎనర్జీ అంటే బైండింగ్ ఎనర్జీ, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డెల్టా m గురించి ఏంటో చూద్దాం. డెల్టా m అంటే మాస్ డిఫెక్ట్. సో మాస్ డిఫెక్ట్ అంటే ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే ద మాస్ ఆఫ్ రెస్ట్ పార్టికల్స్ is always less than mass of disappear particles అంటాం. disappear particles అంటే I told you that is only particles అనేటివి మోషన్లో ఉన్నప్పుడు దీని యొక్క మాస్ స్లైట్లీ విల్ బీ డిఫరెన్స్, దట్ ఈస్ 0.00 సంథింగ్. సో 0.00 అని మనం నెగ్లెక్ట్ చేయాల్సిన ఛాన్సెస్ అయితే లేవు. కంపల్సరీ వాటిని కన్సిడర్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ చేయాలి, అప్పుడే మనకి ఎనర్జీ వాల్యూస్ వస్తాయి. అంటే పర్టికులర్గా మనం ఒక డెల్టా ఎంని డిఫైన్ చేయాలంటే, ఒక డెల్టా ఎం వాల్యూ డిఫైన్ చేయాలంటే వి నో దట్ ఎవ్రీ న్యూక్లియస్ హ్యావ్, ఫర్ సపోజ్ ఒక న్యూక్లియస్ తీసుకుంటే ఈ న్యూక్లియస్లో మనకి ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సారీ, ఎలక్ట్రాన్స్ ఆర్బిట్లో ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ కూడా ఆర్బిట్లో ఉంటాయి. దిస్ ఈజ్ ఎలక్ట్రాన్స్, ఇది ఎలక్ట్రాన్. సో ఇవన్నీ పర్టికులర్ పార్టికల్స్ అనేటివి ఒక న్యూక్లియస్లో కన్సిస్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ పార్టికల్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వి హ్యావ్ ఎ రెస్ట్ ఆఫ్ మాస్ అనేది గ్రేటర్ కంపేర్డ్ టు ద మోషన్ ఆఫ్ ది డిసపియర్ పార్టికల్స్ అని చెప్తున్నాం. సో ఆ పార్టికల్స్ డెల్టా ఎంని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డెల్టా ఎం వాల్యూ అనేది టోటల్ మాస్ కన్సిడర్ చేయాలి. కాబట్టి ఎంత మాసెస్ ఉన్నాయంటే ప్రోటాన్స్ యొక్క మాస్ ప్లస్ ప్రోటాన్ మాస్, సింపుల్గా చెప్తున్నదండి, ప్లస్ న్యూట్రాన్ మాస్. సో ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ అండ్ రెస్ట్ టైంలో ఉన్నప్పుడు మాస్ ఆఫ్ న్యూక్లియస్, మాస్ ఆఫ్ న్యూక్లియస్. దిస్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. సో ఇక్కడ న్యూక్లియస్లో ఫస్ట్ మనకి పార్టికల్స్ అనేవి మోషన్లో ఉన్నాయి. మోషన్లో ఉన్నప్పుడు ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ కన్సిడర్ చేస్తున్నాం, మైనస్ పార్టికల్ రెస్ట్లో ఉందన్నప్పుడు కదా. సో రెస్ట్లో ఉన్నప్పుడు మనకి పార్టికల్స్ మాసెస్లో డిఫరెన్స్ ఉంటాయి. రెస్ట్లో ఉన్నప్పుడు ఏమో మాస్ ఆఫ్ న్యూక్లియస్ అంటాం, అండ్ ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్ ఏమో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు వాటి మాసెస్ స్లైట్లీ డిఫరెన్స్ వస్తాయి కాబట్టి. సో దీన్ని ఎగ్జాక్ట్గా రాస్తే డెల్టా ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, Z ఇంటూ ఎంపీ ప్లస్ ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయంటే ఏం రాసుకుంటాం, A మైనస్ Z. ఎందుకు A మైనస్ Z అంటే చెప్పాను, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఒక న్యూక్లియస్లో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి. ఒక న్యూక్లియస్లో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయంటే Z డినోట్స్ యాజ్ అటామిక్ నెంబర్, A డినోట్స్ యాజ్ మాస్ నెంబర్. సో ఎప్పుడైతే A మైనస్ Z చేస్తామో వీ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్ మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. ఆ మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఏదైందో తెలియదు, X వాల్యూ. సో లేదా ఇక్కడ M వాల్యూ తీసుకుందాం, M, క్యాపిటల్ M. సో స్మాల్ m అంటేనే మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ న్యూట్రాన్, అండ్ Z అంటే అటామిక్ నెంబర్. అంటే మన మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎప్పుడైనా సరే అటామిక్ నెంబర్ని డిసైడ్ చేసేది మాస్ ఆఫ్ ప్రోటానే కాబట్టి Z ఇంటూ ఎంపీ చేసా. అండ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ అంటే దట్ విల్ బి డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, A మైనస్ Z. సో Z అంటే అటామిక్ నెంబర్ డిసైడ్ చేసేది దిస్ వాల్యూ. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్లో ఎవ్రీథింగ్ దే విల్ గివ్. ప్రోటాన్ మాస్ ఇస్తాడు, న్యూట్రాన్ మాస్ ఇస్తాడు, అండ్ మనకు ఫైండ్ అవుట్ చేసే న్యూక్లియస్ ఒక మాస్ కూడా ఇస్తాడు. ఆ న్యూక్లియస్ మాస్ ఇచ్చినప్పుడు ఎంత డెల్టా ఎం ఉంటుంది, ఐదర్ ఇట్ షుడ్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్.
ఓకే, సరే ఇక్కడ మైనస్ ఉంది కదా, మనకి డిఫరెన్స్లో ఉండొచ్చు. సో ఈ వాల్యూ అనేది ఎప్పుడైనా గ్రేటర్ ఉంటుంది, స్మాలర్ ఉంటుంది. ఇఫ్ ఎనీ కేస్లో మనకి ఎనర్జీ నెగిటివ్లో వస్తుంది అనుకోండి, అక్కడ మనకి 2 రియాక్షన్స్ వస్తాయి. ఒకటేమో ఎగ్జో ఎర్గిక్ రియాక్షన్ అండ్ ఎండో ఎర్గిక్ రియాక్షన్. సో ఎగ్జో ఎర్గిక్ రియాక్షన్, ఎండో ఎర్గిక్ రియాక్షన్స్ అని ఎలా అంటున్నామంటే, ఎప్పుడైతే సరే ఎనర్జీ వాల్యూ అనేది నెగిటివ్లో వస్తాయి దాన్ని ఎండో రీజన్స్ అంటాం. అండ్ ఎప్పుడైతే ఎనర్జీ వాల్యూ పాజిటివ్ వస్తుంది అనుకో దాన్ని ఎగ్జో రియాక్షన్, అంటే ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎగ్జో అంటాం, ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే ఎండో ప్రాసెస్ అని చెప్తాం. సో అది మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. సో మనకి ఇలా చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమి ఇమాజినేషన్ చేస్తున్నాం డెల్టా ఎం అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మాస్ ఆఫ్ ప్రోటాన్, ఒక ఆటమ్ యొక్క ప్రోటాన్స్ డిసైడ్ చేసేది. ప్రోటాన్ వాల్యూని మనం సింపుల్గా రాసుకోవాలంటే కూడా అదే రాసుకోవచ్చు. డెల్టా ఎం ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ మాస్ ఆఫ్ హైడ్రోజన్. ప్రోటాన్ అంటే అదే కదా. సో వీ హ్యావ్ ఏ దట్ హైడ్రోజన్ 1 ఉంటే దీని ఒక ప్రోటాన్ అంటాం. హోప్ యూ అండర్స్టాండ్. సో హైడ్రోజన్ 1 ఉన్నప్పుడు ప్రోటాన్ అంటాం కాబట్టి, సో సింపుల్గా మనకి మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇవ్వకుండా క్వశ్చన్ ఫ్రేమింగ్లో మాస్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో బి ఏ కైండ్ ఆఫ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ రిలేటెడే, కానీ న్యూట్రాన్ మాత్రం చేంజ్ కాదు. దట్ ఈజ్ మాస్ ఆఫ్ అన్నోన్ మాస్ ఆఫ్ ది పార్టికల్. సో ఈ మాస్ ఆఫ్ పార్టికల్ వాళ్ళే ఇస్తారు. క్లోరిన్ అంటారు, ఫ్లోరిన్ అంటారు, ఫెర్రస్ అంటారు, ఐరన్, ఇలాంటి డిఫరెంట్ ఆటమ్స్లో ఇచ్చినప్పుడు బైండింగ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములాలు ఇవి. గాట్ ఇట్. సో ఈ బైండింగ్ ఎనర్జీ ఫార్ములాస్ అనేవి నెక్స్ట్ మనకి ఫర్దర్ యూజ్ అయితే నోట్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని, అంటే మనకి డెల్టా ఎం వచ్చేసింది. డెల్టా ఎం వచ్చింది కదా, నెక్స్ట్ ఏం చేస్తాం, హౌ మచ్ ఎనర్జీ రిక్వైర్డ్, దట్ ఈస్ డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. సింపుల్, డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి మాస్ డిఫెక్ట్ తర్వాత ఇది మాస్ డిఫెక్ట్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ స్లోలీ వీ కెన్ డిస్కస్ అబౌట్ బైండింగ్ ఎనర్జీ. సో బైండింగ్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? బైండింగ్ ఎనర్జీ వీ కెన్ డినోట్ యాజ్ B.E తో రాస్తారు. సో బైండింగ్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, అసలు ఫైనస్లీ బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి, డెఫినేషన్ ఎలా చెప్తాం అంటే, ఒక పర్టికులర్ ఆటమ్స్లో ఫర్ సపోజ్ లెట్ us కన్సిడర్ ఒక క్లోరిన్ ఆటమ్ తీసుకుందాం. క్లోరిన్ ఆటమ్కి ఐ గోనా యాడ్ 1 ప్రోటాన్. ఓకే, ఒక ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, క్లోరిన్ లెట్ కన్సిడర్ 17 అండ్ 37 సంథింగ్, లేదా 37 అనుకుందాం. లెట్ ఇమాజిన్ దట్. సో ఇప్పుడు క్లోరిన్ ఆటమ్కి 1 ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది, యూ కెన్ కన్సిడర్ మాస్ వాల్యూ 18 అయిపోయింది ఆర్గాన్. సో పైన 38 అవుతుంది. ఓకే అండర్స్టాండ్. అంటే మనం ఒక ప్రోటాన్ని క్లోరిన్కి యాడ్ చేయడం వల్ల సమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కాంబైన్ చేయడం వల్ల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్లో ఇక్కడే రిలీజ్ అయిన ఎనర్జీని మనం సింపుల్గా ఏమంటాం అంటే బైండింగ్ ఎనర్జీ అంటాం. ఎంత బైండ్ అవుతుంది అంటే మనం ఆ పర్టికులర్ ప్రోటాన్ని ఒక క్లోరిన్ కంబైన్ చేయడం వల్ల ఎంత ఎనర్జీ రిలీజ్ చేయగలుగుతున్నాం. సేమ్ ప్రాసెస్ రివర్స్లో కూడా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక ప్రోటాన్ని లేదా ఒక పర్టికులర్ ఆటమ్ నెంబర్ని ఆ పర్టికులర్ ఆటమ్ నుంచి డివైడ్ చేయడానికి, సపరేట్ చేయడానికి ఎంత ఎనర్జీ రిక్వైర్మెంట్, సో దాన్ని కూడా బైండింగ్ ఎనర్జీ అంటాం. సో ఐ డోంట్ వాంట్ టు రైట్ డెఫినేషన్, యూ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ నుంచి పర్టికులర్ ఆటమ్కి ఒక ప్రోటాన్ యాడ్ చేయడం వల్ల మనం కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్నే బైండింగ్ ఎనర్జీ అంటున్నాం. ఈవెన్ దో దీన్ని రివర్స్ ప్రాసెస్లో చేసినప్పటికీ కూడా మనకు అందులో కూడా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, దాన్ని కూడా బైండింగ్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఆ బైండింగ్ ఎనర్జీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, వీ హ్యావ్ ఏ బైండింగ్ ఎనర్జీ ఫార్ములా దట్ ఈస్ డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. సో డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ని ఎంఈవిలో రాస్తే మళ్ళీ ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ రాస్తే అప్పుడు మనకి డెఫినెట్గా చేంజెస్ అనేవి జరుగుతాయి. చూడండి, డెల్టా ఎం డెఫినేషన్ ఇప్పుడే రాసుకున్నాం. డెల్టా ఎం డెఫినేషన్ ఏం రాసుకున్నాం, ZMP ప్లస్ A మైనస్ ZMN మైనస్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. సో ఇది మనకి డెల్టా ఎం అన్నట్టు. అండ్ సి స్క్వేర్ వాల్యూ కూడా ఉంది కాబట్టి బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు, యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ZMP స్మాల్ mp అండ్ ప్లస్ A మైనస్ Z ఆఫ్ MN. సో ఫార్ములా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ పెద్దగా ఉన్నా సరే కానీ మనకి ఇక్కడ వాల్యూస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఈవిలో డినోట్ చేస్తున్నాం. ఎంఈవిలో డినోట్ చేసినప్పుడు ఏమనుకున్నాం, సో ప్రీవియస్ కేసులో మనం డిస్కషన్ చేస్తాం, జస్ట్ ఎనర్జీ వాల్యూ కావాలి 1 AMకి ఎనర్జీ వాల్యూ కావాలంటే ఏం రాసుకున్నాం, 931.5 MeV ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పాం. సో ఇక్కడ కూడా సేమ్ ఈ ప్రాసెస్లో సి స్క్వేర్ వాల్యూని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి
ఈ c² వాల్యూని మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అంటే మీటర్ పర్ సెకండ్స్లో ఉన్న వాల్యూని స్లోగా జౌల్స్లో ఉన్న వాల్యూని మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కన్వర్ట్ చేస్తే దట్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ZMP ప్లస్ A మైనస్ Z ఇంటూ ఎలా కన్వర్ట్ అవుతుంది చూడండి మాస్ ఆఫ్ న్యూట్రాన్ మైనస్ M ఇంటూ 931.5 MeV. ఆల్రెడీ వి ప్రూవ్ దట్. సో ఈక్వల్ టు MC² ఫార్ములాలో యూజ్ చేస్తాం కదా, ఈక్వల్ టు MC² ఫార్ములా యూజ్ చేసినప్పుడు మనకి M వాల్యూ ఎంత తీసుకున్నాం అక్కడ 1 AMU తీసుకున్నాం. 1 AMU తీసుకున్నప్పుడు ఈ గాట్ 931.5 MeV. అంటే ఇక్కడ కూడా మనం 1 AMUని ఇమాజిన్ చేసుకుంటే 1 AMU వాల్యూ డిస్టర్బ్ కాదు కాబట్టి 1 AMU వాల్యూ డిస్టర్బ్ కాకుండా 931.5 MeV అని రాస్తాం. ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్గా ఈ ప్రాసెస్ చేయండి. ఫస్ట్ డెల్టా M ఫైండ్ అవుట్ చేయండి అండ్ ఇంటూ 931.5 వాల్యూ రాస్తే బైండింగ్ ఎనర్జీ రిలేట్ చేస్తాం. సో ఇక్కడ డైరెక్ట్గా మాస్ ఆఫ్ ప్రోటాన్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. లేదంటే సమ్ ఎగ్జాంపుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ A ప్లస్ B ఈజ్ గివ్స్ రైజ్ టు C ప్లస్ D అండ్ వి గాట్ ఎనర్జీ సమ్ Q ఎనర్జీ రిలీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాం, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎంత బైండింగ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఏం చెప్పాలంటే దట్ బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ప్రొడక్ట్స్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్ వాల్యూ మైనస్ C ప్లస్ D ఆఫ్ రియాక్టెంట్స్. ప్రొడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ ఉంటాయి కదా మన కెమిస్ట్రీలో. సో అక్కడ నుంచి సింపుల్గా ఎనర్జీ వాల్యూ ఫర్ A ప్లస్ Bకి ఎనర్జీ రాస్తాం మైనస్ C ప్లస్ D. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎనర్జీ మైనస్ రైట్ సైడ్లో ఉన్న ఎనర్జీ చేస్తే మనకి టోటల్ బైండింగ్ ఎనర్జీ ఫామ్లో వచ్చేస్తుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్లో ఎనర్జీ వాల్యూస్ ఇస్తారు, రైట్ సైడ్లో ఎనర్జీ వాల్యూస్ ఇస్తారు. టోటల్ బైండింగ్ ఎనర్జీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా మనం దీన్ని డైరెక్ట్గా మైనస్ చేసేస్తే మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో డోంట్ బీ ఫియర్ అబౌట్ దిస్ ఫార్ములాస్ అనేవి కొంచెం ఈజీగానే ఉంటాయి, కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. బట్ సాల్వ్ చేసినప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు బాగా మల్టిప్లికేషన్స్ వస్తుంటాయి. సో మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అనేటివి బాగా ఎక్కువ చేయాలి. అక్కడ నుంచి మనం బైండింగ్ ఎనర్జీ వాల్యూస్ అనేటివి ఇలా ఉంటాయి. ఓకే, సో ఇది బైండింగ్ ఎనర్జీ రిలేటెడ్. బైండింగ్ ఎనర్జీ రిలేటెడ్ ఇస్ నథింగ్ బట్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు కంబైన్ టు న్యూక్లియస్, ద ఎనర్జీ రిక్వైర్డ్ టు డివైడ్ టు న్యూక్లియస్. సో ఎనర్జీ వాల్యూస్ ఎలా డిఫరెన్షియేట్ అవుతున్నాయి అనేది చెప్పడమే బైండింగ్ ఎనర్జీ. నెక్స్ట్ బైండింగ్ ఫ్రాక్షన్ అంటాం. సో బైండింగ్ ఫ్రాక్షన్ అన్న మనం సింపుల్గానే డిస్కస్ చేయొచ్చు. సో బైండింగ్ ఫ్రాక్షన్ ఎలా డిఫైన్ చేద్దాం, బైండింగ్ ఫ్రాక్షన్ తర్వాత కర్వ్ గురించి డిస్కస్ చేద్దాం. సింపుల్ చిన్న టాపికే ఇది, ఎక్కువ పెద్ద టైం ఏం తీసుకోదు. బైండింగ్ ఫ్రాక్షన్. సో బైండింగ్ ఫ్రాక్షన్ ఎలా డిఫైన్ చేస్తామంటే బైండింగ్ ఫ్రాక్షన్ వీ హ్యావ్ సింపుల్ డెఫినేషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు binding fraction that is equals to binding energy per mass number per nucleon. Binding energy per nucleon. సింపుల్గా దీన్ని రాసుకుంటే వర్డ్స్లో రాసుకుంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ మాస్ అంటే మాస్ నెంబర్ వస్తుంది కదా ఈ వాల్యూ. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ని సింపుల్గా బైండింగ్ ఫ్రాక్షన్ అని చెప్తాం. సో బైండింగ్ ఫ్రాక్షన్ని మనం బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్గా రాస్తాం. దీన్ని బేస్ చేసుకొని మనం బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఎలా ఉంటుంది, అసలు ఏంటి బైండింగ్ ఎనర్జీ ఏంటి అంటే దేనికైనా సరే బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అనుకోండి, దట్ పార్టికల్ హ్యావ్ మోర్ స్టెబిలైజ్. సో ఏ పార్టికల్కి అయితే మోర్ స్టెబిలైజేషన్ ఉంది అంటే ఆ పర్టికులర్ పార్టికల్కి బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అంటే సో దాన్ని డివైడ్ చేయాలంటే వీ నీడ్స్ మోర్ ఎనర్జీ. సో దానికి ఒక ఆటమ్ని యాడ్ చేయాలన్నా దానికి మోర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ బైండింగ్ ఎనర్జీ వాల్యూ దేనికైతే ఎక్కువ ఉంటుంది అనుకో మనం తీసుకున్న ఆటమ్స్లో, సో ఆ పార్టికులర్ ఆటమ్కి మనకి బైండింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే స్టెబిలైజేషన్ అంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. గాట్ ఇట్. సో దేనికైతే తక్కువ ఉంటుందో మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు, ఏ మీద డిపెండ్ కాదు, బట్ బైండింగ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక చిన్న గ్రాఫ్ గీస్తా, బైండింగ్ కర్వ్. ఈ బైండింగ్ కర్వ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో పాజ్ చేసి డ్రా చేస్తా, కొంచెం టైం తీసుకుంటుంది, ఎగ్జాక్ట్ పాయింట్స్ రాయాలి కాబట్టి. ఓకే, సో ఐ డ్రా ఈ బైండింగ్ కర్వ్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం వర్డ్స్లో అడిగితే అడగొచ్చు. అండ్ ఐపీ ఓరియంటెడ్ కూడా బైండింగ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. బైండింగ్ కర్వ్ ఎలా డ్రా చేస్తాం అనేది. బైండింగ్ ఫ్రాక్షన్ అంటే ద బైండింగ్ ఎనర్జీ, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ ఈచ్ న్యూక్లియర్. ఒక న్యూక్లియస్లో ఎంత బైండింగ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ బైండింగ్ ఎనర్జీ పర్ ఏ అని చెప్తే. అండ్ బైండింగ్ కర్వ్ డిలీట్ చేసేది బైండింగ్ కర్వ్, బైండింగ్ ఎనర్జీ కర్వ్. సో బైండింగ్ ఎనర్జీ ఇలా ఉంది. సో వై యాక్సిస్ ఏమో బైండింగ్ ఎనర్జీ తీసుకుంటున్నాం, ఎక్స్ యాక్సిస్ ఏమో మాస్ నెంబర్ తీసుకుంటున్నాం. కర్వ్ ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దట్ ఈస్ అ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్. ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్స్లో మనం
ఇక్కడ మనము పర్టికులర్ ఇండివిజువల్ ఆటమ్స్కి డిస్కస్ చేస్తే ఆ బైండింగ్ ఎనర్జీ అనేది అంటే ఏ దానికి ఎక్కువ బైండింగ్ ఎనర్జీ రిక్వైర్ ఉంటుంది అనేది ఒక గ్రాఫికల్గా చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఇలా మనకి కర్వ్ అనేది ఇలా పల్స్ అబ్జర్వ్ పైకి కిందికి ఇలా చేంజెస్ అవుతుంది. కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, ఇక్కడ కాల్షియం అండ్ హైయెస్ట్ ఉన్నది ఏంటి అంటే ఐరన్, ఫెర్రస్. సో ఫెర్రస్కి మనం ఆల్మోస్ట్ మ్యాక్సిమం బైండింగ్ ఎనర్జీ ఉంటుంది. అది బైండింగ్ ఎనర్జీ ఫర్ ఫెర్రస్ రాసుకుంటే ఎందుకు ఇది పర్టికులర్ రాస్తున్నామంటే దట్ వీ హ్యావ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వస్తుంది, ఎంఈవిలో వస్తుంది 8.76 ఎగ్జాక్ట్లీ ఎంఈవి. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఫెర్రస్ అనేది మోర్ స్టేబుల్ అని చెప్తాం. మోర్ స్టేబుల్ అని ఎందుకు చెప్తున్నామంటే చూడండి ఇట్ హ్యాస్ అ మోర్ బైండింగ్ ఎనర్జీ కంపేర్ టు ద కాల్షియం కావచ్చు, నియాన్ కావచ్చు, ఆక్సిజన్, కార్బన్, హీలియం ఏ ఆటం తీసుకున్నా సరే మనకి దేనికి ఎనర్జీ ఎక్కువ రిక్వైర్మెంట్ సి. సో ఇక్కడ మనం ఇచ్చిన గ్రాఫ్లో మాస్ నెంబర్ ఇక్కడ యురేనియం ఆటం కూడా ఉంది. యురేనియం ఆటం తీసుకోండి, యురేనియం యొక్క మాస్ నెంబర్ 238 లేదా 235 ఐసోటోప్ తీసుకున్నప్పటికీ మనకి ఫెర్రస్కి మాత్రం బైండింగ్ ఎనర్జీ ఎక్కువ. అంటే ఇక్కడ ఏ మీద డిపెండ్ కావట్లేదు. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ నేచర్. అంటే మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఎప్పుడైనా సరే బైండింగ్ ఎనర్జీ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ రెండు చేంజ్ అవుతాయి. సో ఆ రెండు చేంజ్ అయినప్పటికీ ఆ స్టెబిలైజేషన్ దేని మీద డిపెండ్ అవుతుందంటే బైండింగ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో బైండింగ్ ఎనర్జీ వాల్యూ ఫెర్రస్కి ఇలా ఉంటుంది. అంటే ఫెర్రస్కి మ్యాక్సిమం స్టేబుల్. సో మోర్ స్టేబుల్ ఉన్న ఆటం ఏదంటే ఫెర్రస్. కీప్ ఇన్ మైండ్ మోర్ స్టేబుల్ ఉన్న ఆటం ఫెర్రస్. సో ఇందులో మళ్ళీ లోయెస్ట్ వాల్యూ అనేది హైడ్రోజన్ ఆటం ఉంటుంది. సో అలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో యూ డోంట్ రిమెంబర్ దట్ వన్. బట్ ఇక్కడ మనకి ఫెర్రస్కి కంపేర్ టు ద యురేనియం చూడండి మాస్ నెంబర్ చాలా పెరిగింది. మాస్ నెంబర్ మనకి 238 మాస్ నెంబర్ అయినప్పటికీ ద బైండింగ్ ఎనర్జీ వాల్యూ వెరీ లో కంపారిజన్ ఉంటుంది. సో ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది బైండింగ్ ఎనర్జీ ఓరియంటెడ్గా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ మైండ్స్లో కాన్సెప్ట్లో ఉండాలి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్తామంటే కంప్లీట్గా రేడియో యాక్టివ్ డీకే గురించి డిస్కస్ చేద్దాం. ఆ రేడియో యాక్టివ్ డీకే ఆఫ్ లైఫ్స్ ఎలా ఉంటుంది అండ్ ఆల్ఫా బీటా గామా రేస్ ఎలా ఉంటాయని నెక్స్ట్ వీడియో చూద్దాం. కీప్ స్టే ట్యూన్ విత్ శివ ఫిజిక్స్ హోమ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.